అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గట్ల రిషికేష్ స్పార్కల్ స్టార్. నేను మీ మౌనిక. సో నేనైతే సండే రోజు అప్లోడ్ చేశాను కదండి ఒక వీడియో, రామంతపూర్కి బోనాల ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాము అనేసి. అంతకుముందు నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా. సో అక్కడ మనం వెళ్తున్న దారిలో అయితే ఆరమైసమ్మ టెంపుల్ అనేసి సిగ్నల్ దగ్గర ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారికి వడిబియ్యంతో వస్తాననేసి మొక్కుకున్నాను. అనుకున్న ప్రకారం నేను ఇప్పుడు వడిబియ్యంతో అమ్మవారికి వెళ్తున్నాను అనమాట, అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి. సో నేను ఇక్కడ వడిబియ్యం మొత్తం ప్రాసెస్ చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. సో అక్కడ ట్యూస్డే, ఫ్రైడే, సండే అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట ఎవరో ఒకరు, ఎందుకంటే మనం పోసిన వడిబియ్యం వాళ్ళు తీసుకోవాలి కదండి. సో ఇప్పుడు ఆషాఢ మాసం సీజన్ కాబట్టి ఎవరైనా ఉంటారనేసి నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను. పాపం మా హస్బెండ్ కూడా ఇక్కడ నాకు హెల్ప్ అయితే చేస్తున్నారు. నేను చేసుకున్న పరమాన్నం కానీ వడిబియ్యం కానీ కొబ్బరికాయ, అగరబత్తులు ఇవన్నీ నేనైతే ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నామన్నమాట. సో ఈ వడిబియ్యం కూడా నేను నీట్గా అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. సో వెహికల్ పైన అందరము వడిబియ్యంతో వెళ్ళడం అంటే చాలా కష్టం అవుతుంది, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరు. నాకైతే ఆటో బుక్ చేశారనమాట, మా హస్బెండ్ బ్యాక్ సైడ్ వస్తున్నారు, మేమైతే ఆటోలో వెళ్తున్నాము. సో స్టేడియం గల్లీ కూడా మొత్తం సైలెంట్గానే ఉంది, రష్ అయితే ఎక్కువ లేదు. ఫెస్టివల్ ఎంత రష్ ఉంటుందో అన్నది ఒక టెన్షన్ అయితే ఉండేది నాకు ఇంకొక టెన్షన్ ఏంటంటే ఫెస్టివల్ అక్కడ టెంపుల్ దగ్గర ఎవరన్నా ఉంటారా ఉండరా, ఎందుకంటే మనం పోసిన వడిబియ్యం వాళ్ళు తీసుకొని వెళ్ళాలి కదండి, ప్లస్ మనకి దీవెనార్తి బియ్యం అనేది వాళ్ళు పెట్టాలి. సో నాకు అక్కడ ఎవరన్నా ఉంటారో ఉండరో అసలు ఏంటో అనేది టెంపుల్కి వెళ్ళేంత వరకు నాకు మాత్రం చాలా టెన్షన్ అయితే ఉండేది. నేను ఒక్కసారి ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర చూసానా నాకు కొంచెం టెన్షన్ అనేది క్లియర్ అయిపోయిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది అయితే అక్కడ ఉన్నారు, టెంపుల్ దగ్గర ఉండే వాళ్ళు మాత్రం లేరు, వాళ్ళు ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారంట. సో నాకు అక్కడ వీడియో వడిబియ్యం పోస్ట్ అప్పుడైతే కుదరలేదండి, పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు సెట్ అవ్వలేదు. సో ప్రతి ఒక్కరికి అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.